ఒక్కసారి ఈ మొమెంటమ్ క్యాచ్ చేయగలిగితే మనకి దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. రైట్? సో, మంచి మొమెంటమ్‌లో ఉన్న స్టాక్స్ పిక్ చేసుకుంటాం మనం. ఒక్కసారి మంచి మొమెంటమ్‌లో ఉన్న స్టాక్ పిక్ చేసుకొని దాని తర్వాత అది గాని 52 వీక్ హైని బ్రేక్ చేసిందనుకోండి, అప్పుడు ఆ స్టాక్ అనేది ఒక చాలా మంచి పొజిషన్‌లో ఉందని. హలో ఫోక్స్. వెల్కమ్ టు వాట్ ది స్టాక్. ఇవాళ మనం స్మాల్ క్యాప్ ఇంకా మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఒకటే ఒక ఇండికేటర్ వాడి మొమెంటమ్ ట్రేడ్ గాని, స్వింగ్ ట్రేడ్ గాని ఎలా చేయాలో చూద్దాం. ఒకటే ఇండికేటర్ వాడతాం. ఒక ట్రెండ్ ఇండికేటర్ వాడతాం అంతే. వెరీ సింపుల్ స్ట్రాటజీ. బట్ వెరీ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు స్మాల్ క్యాప్ అండ్ మీడియం క్యాప్ స్టాక్స్. మీరు గనక ఈ ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మన స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, స్కాల్పింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీస్ యాస్ వెల్ యాస్ మనకి ఒక ఇండికేటర్ లెడ్ కంప్లీట్ డీప్ డైవ్స్, ఫుల్ టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ అన్నీ చెప్తా ఉంటాను. ఖచ్చితంగా మీ ట్రేడింగ్ జర్నీ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో నేను డైలీ న్యూస్ చెప్తాను. నేను తీసుకోబోయే ట్రేడ్స్, నా అనాలిసిస్, నా స్టడీస్ చెప్తాను. ఎక్కడ నేను ఎంట్రీ, స్టాప్ లాస్, ఎక్సిట్ చేసుకుంటున్నాను అన్నీ చెప్తాను మీకు. అలాంగ్ విత్ డీపర్ లాజిక్ అండ్ డీపర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ థాట్ పర్టిక్యులర్ స్టాక్. ఓకే. ఇంకా ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. సో, నేను చెప్పినట్టు మన స్టాక్ యూనివర్స్ అనేది స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అండ్ మన స్ట్రాటజీ ఏంటో చూద్దాం. సో, మన స్ట్రాటజీ ఏంటంటే ఒకటి మంత్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 70 ఉండాలి. 2 వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 70 ఉండాలి. 3 డైలీ ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 70 ఉండాలి. ఇలాంటి స్టాక్స్ మనం ఫిల్టర్ చేసుకొని ఓకే. ఇలాంటి స్టాక్స్ ప్లస్ ఇవి కానీ మనకి 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతూ ప్లస్ ఓపెన్ అండ్ లో వెరీ క్లోజ్ ఉంటే అప్పుడు ఇలాంటి స్టాక్స్‌లో మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో, ఎప్పుడైతే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయో మంత్లీ ఆర్ఎస్ఐ, వీక్లీ ఆర్ఎస్ఐ, డైలీ ఆర్ఎస్ఐ 3 గ్రేటర్ థాన్ 70 ఏంటంటే మంచి మొమెంటమ్‌లో ఉన్న స్టాక్స్ పిక్ చేసుకుంటాం మనం. ఒక్కసారి మంచి మొమెంటమ్‌లో ఉన్న స్టాక్ పిక్ చేసుకొని దాని తర్వాత అది గాని 52 వీక్ హైని బ్రేక్ చేసిందనుకోండి, అప్పుడు ఆ స్టాక్ అనేది ఒక చాలా మంచి పొజిషన్‌లో ఉందని అర్థం. దాని మీద మనం ఇంకొక చిన్న అడిషనల్ క్రైటీరియా ఓపెన్ అండ్ లో కానీ దగ్గర దగ్గర ఉంటే, ఆ రోజు ఒక్కసారి 52 వీక్ హై దాటిన తర్వాత ఆ స్టాక్ మంచి మొమెంటమ్‌లో ఉంది. అండ్ మనకి చాలా క్విక్‌గా రిటర్న్ కూడా ఇస్తుంది. రైట్? సో, ఇది మన ఫిల్టర్ క్రైటీరియా. దాని తర్వాత ఎంట్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో, ఎంట్రీ ఎక్కడ తీసుకుంటామంటే, ఎంట్రీస్ ఏ క్యాండిల్ అయితే మీకు ఆర్ఎస్ఐ డైలీ లెవెల్ ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 70 ఇచ్చి ప్లస్ మీకు ఓపెన్ అండ్ లో వెరీ నియర్ బై ఉన్నప్పుడు ఆ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. అంటే ఒకవేళ ఇది స్టాక్ అనుకోండి. ఇది స్టాక్ అనుకోండి. దీని కరస్పాండింగ్ ఆర్ఎస్ఐ మనకి ఇలా ఉందనుకోండి. ఓకే. ఎప్పుడైతే ఈ స్టాకు ఆర్ఎస్ఐ వాల్యూ గ్రేటర్ థాన్ 70 వచ్చినప్పుడు ఇది మీ 70 లెవెల్ అనుకుంటే, ఎప్పుడైతే ఆర్ఎస్ఐ వాల్యూ ఈ స్టాక్‌ది గ్రేటర్ థాన్ 70 వస్తుందో, అక్కడ వచ్చిన గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అండ్ లో ఈక్వల్ ఉన్నప్పుడు అంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత కింద విక్ చాలా చిన్నగా ఉంటుంది. అంతే. చాలా చాలా చిన్నగా ఉంటుంది. రైట్. పైన విక్ ఎంతున్నా పర్లేదు. కానీ కింద విక్ మాత్రం చిన్నగా ఉంటుంది. రైట్. ఈ పైన ఎక్కడైతే హై ఉందో, ఈ హై పైన ఎంట్రీ తీసుకుంటాం. నెక్స్ట్ డే మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ప్రీవియస్ స్వింగ్‌లో కింద స్టాప్ లాస్ తీసుకుంటాం. అండ్ మన ప్రీవియస్ స్వింగ్‌లో అనేది గ్రేటర్ థాన్ అండ్ ఈ ప్రీవియస్ స్వింగ్‌లో అనేది అప్రాక్సిమేట్‌లీ 5-6% దగ్గర ఉంటే ఓకే. ఒకవేళ చాలా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ప్రీవియస్ స్వింగ్‌లో కన్నా కొద్దిగా పైన 5-6% ఏ క్యాండిల్ అయితే క్లోజ్ అవుతుందో ఆర్ ఏ క్యాండిల్ అయితే విక్ కింద ఇచ్చిందో దాని మీద పెట్టుకుంటాం స్టాప్ లాస్. ప్రీవియస్ స్వింగ్‌లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. దాని తర్వాత మనం 1:1 దగ్గర 50% టార్గెట్ బుక్ చేసుకొని, తర్వాత మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకుంటూ వెళ్తాం. రైట్? సో, ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ మొమెంటమ్ క్యాప్చర్ స్ట్రాటజీ. ఇలాంటి స్ట్రాటజీలో మంచి స్టాక్స్ 52 వీక్ హై స్టాక్స్, ఓపెన్‌లో క్లోజ్‌గా ఉన్న స్టాక్స్, మంచి మొమెంటమ్ ఆర్ఎస్ఐ డైలీలో, వీక్లీలో, మంత్లీలో 3 చోట్ల మంచి మొమెంటమ్ ఇస్తున్న ఆర్ఎస్ఐ వాల్యూ ఉన్న స్టాక్ మనం పిక్ చేసుకొని దాన్ని ట్రేడ్ చేస్తే మంచి మూవ్స్ క్యాప్చర్ చేయొచ్చు. ఒక్కసారి క్విక్ మూవ్స్ అనేది మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. రైట్. సో, ఇప్పుడు మనం ఒక చార్టింగ్ స్కానర్ చేసుకుందాం. ఆ చార్టింగ్ స్కానర్ తర్వాత మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం బ్యాక్ టెస్ట్ చేసి.
సో, స్కానర్‌లో ఏమంటున్నాం మనం? మంత్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 70 అండ్ వీక్లీ RSI greater than 70 and daily RSI greater than 70 and stock trading at 52 peak high low not greater than 1% of open. ఓకే. ఇవి మన స్టాక్స్ వచ్చాయి. అండ్ మనం ట్రేడ్ చేసుకుందాం అనుకునేది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కాబట్టి స్మాల్ క్యాప్ 250 తీసుకొని చేస్తున్నాను ఎగ్జాంపుల్స్ కింద. రైట్. ఇప్పుడు ఇక్కడ స్టాక్ వచ్చింది. సో, ఈ స్టాక్ ఎక్కడెక్కడ మనకి సో, ఈ స్టాక్ ఎక్కడెక్కడ మనకి ట్రేడ్ ఇస్తుందో చూద్దాం. సో, 4th May 2026 ఈరోజు ఇక్కడ వర్టికల్ లైన్ గీస్తున్నాను. ఓకే. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే మంత్లీ RSI, వీక్లీ RSI, డైలీ RSI 3 గ్రేటర్ దెన్ 70 ఉన్నాయి. ఓకే. ఓపెన్‌లో కూడా చాలా క్లోజ్ ఉంది మీరు చూసినట్టయితే. సో, మనం ఏం చేస్తాం అంటే ఇలాంటప్పుడు దీని పైన ఎంట్రీ తీసుకుంటాం. ఈ హై పైన ఎంట్రీ తీసుకుంటాం. ఈ ప్రీవియస్ స్వింగ్‌లో ఇది కదా! దీని కిందేమో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే. అండ్ మీరు ఒక 1:1 దగ్గర 50% టార్గెట్ బుక్ చేసుకుంటారు. 1:1 మీకు 2 డేస్‌లో వచ్చేసింది. దాని తర్వాత మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. రైట్. ఈ స్టాప్ లాస్ కింద ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ మీరు స్టిల్ ఈ ట్రేడ్‌లో ఉన్నారు. మీకు ఆల్రెడీ 1:3 వచ్చేసింది. మీరు స్టిల్ ఈ ట్రేడ్‌లో ఉన్నారు. మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ కోసం ఓ మంచి పని చేయొచ్చు. మీరేం చేయొచ్చంటే జిగ్‌జాగ్ ఇండికేటర్ వాడుకోవచ్చు. జిగ్‌జాగ్ ఇండికేటర్ వాడుకొని ఈ జిగ్‌జాగ్ పివట్ లెగ్స్ ఏమో 5 పెట్టుకొని ఎక్కడైతే మీరు ఇలా కింద లెగ్ ఇచ్చిందో ఈ లెగ్ చూస్తున్నారా మీరు? ఈ లెగ్ చూస్తున్నారు కదా! ఈ లెగ్. ఇలాంటి చోట్ల మీరు ట్రైలింగ్ స్టాప్‌లో చేసుకుంటూ వెళ్ళొచ్చు. మళ్ళీ తర్వాత స్టాక్ పైకెళ్ళి కిందకొచ్చినప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ ఇంకో స్వింగ్‌లో వస్తుంది. సో, అప్పుడు ఇక్కడి నుంచి స్టాప్ లాస్ తీసుకెళ్ళి మీరు ఈ స్వింగ్‌లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. రైట్. ఇది వన్ వెరీ ఈజీ వే ఆఫ్ ట్రైలింగ్ స్టాప్ లాస్. సో, ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు స్టాప్ లాస్ చాలా ఈజీగా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ మీకు చాలా విజిబుల్‌గా ఉంటుంది. మీ జిగ్‌జాగ్ ఇండికేటర్ కనిపిస్తుంది ట్రేడింగ్‌కి. రైట్. దీన్ని సేవ్ చేసి ఒకసారి మనం స్మాల్ క్యాప్ RSI మొమెంటమ్ స్ట్రాటజీ. ఓకే. కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేద్దాం. రైట్. బ్యాక్ టెస్ట్ చేస్తే మనం స్మాల్ క్యాప్ 100 తీసుకున్నాం. స్మాల్ క్యాప్ 250 తీసుకున్నాం కాబట్టి మనకు కొద్దిగా స్టాక్స్ వచ్చాయి. మీరు మిడ్ క్యాప్ కూడా తీసుకుంటే ఇంకా ఎక్కువ స్టాక్స్ వస్తాయి. మనం మెటల్స్ అండ్ మెయిన్ ఈరోజు చూద్దాం. 22nd ఆఫ్ డిసెంబర్ 2025 హింద్ కాపర్ వచ్చింది. 22nd ఆఫ్ డిసెంబర్ ఇది. ఇక్కడ మీరు లాంగ్ తీసుకుంటారు. రైట్. ఇక్కడ మీరు లాంగ్ ట్రేడ్ తీసుకుంటారు. దీని హై పైన లాంగ్ ట్రేడ్ అంటే ఇక్కడ లాంగ్ ట్రేడ్. ఇది మీ ప్రీవియస్ స్వింగ్‌లో దీని దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటారు. రైట్. దాని తర్వాత మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. సో, మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఆల్మోస్ట్ 1:7 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది. అండ్ అప్రాక్సిమేట్‌లీ మీకు హైయెస్ట్ పాయింట్ దగ్గర 86% రిటర్న్ వచ్చింది. రైట్. అండ్ వితిన్ 30-70. సో, దిస్ ఈస్ ద మొమెంటమ్ ఐ యామ్ టాకింగ్ అబౌట్. రైట్. అదే గాని ఒకవేళ మీరు 52 వీక్ హై దగ్గరున్న స్టాక్స్ ఓపెన్‌లో ఆల్మోస్ట్ నియర్ బై ఉన్న స్టాక్స్ వీక్లీ RSI, డైలీ RSI, మంత్లీ RSI 3 గ్రేటర్ దెన్ 70 ఉన్న స్టాక్స్ కానీ మీరు పిక్ చేసుకుంటే మీకు మంచి ట్రీస్ అనేవి దొరుకుతాయి. కానీ ఇది ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే ట్రెండ్ పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా ఎండ్ ఆఫ్ ద ట్రెండ్ దగ్గర పాసిబిలీ ఇది ఫెయిల్ అవ్వచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హింద్ కాపర్ చూసుకున్నారంటే ఇక్కడ మీకు ఫెయిల్ అవ్వచ్చు. ఇక్కడొచ్చింది. ఏ రోజొచ్చింది? 28 జాన్ 2026 వచ్చింది. 28 జాన్ 2026 దిస్ ఈస్ దిస్. రైట్. సో, మీరు ఈ హై దగ్గర ఈ హై పైన మీరు ట్రేడ్ తీసుకుంటారు. స్టాప్ లాస్ ఏమో ఇక్కడ పెట్టుకుంటారు. ఈ స్టాప్ లాస్ ఏమో మీకు హిట్ అయ్యేది. ఎందుకంటే ఇది ఎండ్ ఆఫ్ ద ట్రెండ్ కాబట్టి ఈ ట్రెండ్ ఎండ్ అయినప్పుడు ఇంకా డౌన్ ఫాలే చూస్తున్నారు. రైట్. సో, ఈ ఒక్కసారి స్టాక్ అని డౌన్ ట్రెండ్‌లోకి వస్తే మీకు పాసిబిలిటీ ఆఫ్ స్టాప్ లాసెస్ ఎక్కువ అవుతా ఉంటాయి. రైట్.
సో, అందుకే స్టాప్ లాస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోలేదనుకోండి, మీరు ఇన్వెస్ట్ చేసిందంతా ఒక్కసారికి కింద పడిపోయేది. రైట్? ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇన్వెస్ట్ చేసేవారు, మళ్ళీ కింద పడిపోయేది. రైట్? అండ్ ఇట్ మేక్స్ నో సెన్స్. సో, స్టాప్ లాస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. జీఈ షిప్. జీఈ షిప్ మనకెప్పుడొచ్చింది? జీఈ షిప్ మనకి 5థ్ మార్చ్ వచ్చింది. రైట్? జీఈ షిప్ 5థ్ మార్చ్ వచ్చింది. ఈరోజొచ్చింది. రైట్? ఇక్కడ పెట్టుకుంటాం. మీకు 1:2 ఒకవేళ టార్గెట్ తీసుకుందాం అనుకుంటే, ఒకసారి 1:1 వచ్చేసిన తర్వాత దెన్ మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ 1:2 టార్గెట్స్ దాకా తీసుకోవచ్చు. మీకు హైయెస్ట్ పాయింట్ దగ్గర మీకు అప్రాక్సిమేట్‌లీ 1:2.4 వరకు వచ్చింది రిటర్న్. రైట్? సో, దిస్ ఈస్ హౌ యూ డూ అ మొమెంటమ్ ట్రేడింగ్. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే వెల్ కార్ప్ చూద్దాం. రైట్? వెల్ కార్ప్ ఏ రోజొచ్చింది? మనకి ఫస్ట్ ట్రేడ్ 13థ్ ఏప్రిల్ వచ్చింది. 13థ్ ఏప్రిల్ వచ్చింది. అండ్ మీరు చూసినట్టయితే ఈ మొమెంటమ్ అనేది దిస్ ఈస్ వాట్ ఐ యామ్ టాకింగ్ అబౌట్. రైట్? ఒక్కసారి ఈ మొమెంటమ్ క్యాచ్ చేసిన తర్వాత, ఒక్కసారి ఈ మొమెంటమ్ క్యాచ్ చేయగలిగితే మనకి దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. రైట్? సో, మనం ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ మీ స్టాప్ లాస్ అనేది జిగ్‌జాగ్‌లో ఇందాక మనం అనుకున్నాం కదా! ప్రీవియస్ స్వింగ్‌లో వచ్చేసి మీకు చాలా ఎక్కువుంది. రైట్? అప్రాక్సిమేట్‌లీ 30% ఉంది. 30% ఉంటే మీరు ఇట్ మేక్స్ నో సెన్స్. రైట్? సో, మీరేం చేస్తారంటే ప్రీవియస్ క్యాండిల్‌లో ఎక్కడైతే అప్రాక్సిమేట్‌లీ మీకు 6, 7% అనిపిస్తుందో అక్కడ పెట్టుకోండి. రైట్? మీకొక 6, 7% ఇక్కడ అనిపించింది. సో, ఇక్కడ పెట్టుకొని యూ కెన్ డూ 1:2, 1:3 ట్రేడ్. సో, ఇక 1:1 మీకు 3 డేస్‌లో వచ్చేసింది. దాని తర్వాత మీరేమో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇక్కడ ట్రైల్స్ చేసుకుంటారు స్టాప్ లాస్. దీని కింద క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇది చూసినట్టయితే మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈ ఇక్కడ పెట్టుకునేవారు. దీని కింద క్లోజ్ అవ్వలేదు. కిందకెళ్ళి పైకెళ్ళిపోయింది. సో, ఎగ్జిట్ అవ్వరు మీరు. రైట్? తర్వాత మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. దాని తర్వాత మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. అండ్ యూ ఆర్ స్టిల్ ఇన్ ద ట్రేడ్. అండ్ మీరు ప్రస్తుతానికి 66 డేస్ అంటే 2 మంత్స్‌లో మీరు ఆల్రెడీ 40% హైలో ఉన్నారు. రైట్? అండ్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ మొమెంటమ్ ఐ యామ్ టాకింగ్. ఒకవేళ మీకు స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇలాంటి మంచి మొమెంటమ్ దొరికాయనుకోండి. మంచి మొమెంటమ్ ఇచ్చే స్టాక్స్ దొరికాయనుకోండి. మీకు చాలా చాలా ప్రాఫిట్స్ వస్తాయి. చాలా క్విక్‌గా వస్తాయి. రైట్? సో, ఆహ్, దట్స్ ఫర్ ద వీడియో ఫోక్స్. మీకు గనక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియోకి ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. దట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్. ఆల్రైట్ ఫోక్స్. సీ యా. బై బై.